సంహరించేటప్పుడు మీరు భాగవతం చదివితే ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. అసలు అది ప్రాణమున్నది కాదు, చనిపోయినది కాదు. గోళ్ళు ప్రాణం ఉంది కాబట్టి పెరుగుతాయి, కోసేస్తే బాధ ఉండదు. కాబట్టి అవి చనిపోయినవి కావు, బ్రతికున్నవి కావు. ఆ గోళ్ళ గురించి వర్ణించినప్పుడు పోతన గారు ఒక మాట అన్నారు. అంత కఠినమైనటువంటి శరీరం ఉన్న హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని ఛేదించేటప్పుడు అవి గుణపాలయ్యాయి, అవి కొడవళ్ళయ్యాయి, అవి గొడ్డళ్ళయ్యాయి, అవి రంపాలయ్యాయి. అవి ఏది కోసేయాలో, ఏది భేదించేయాలో, ఏది పగలగొట్టేయాలో అలా పగలగొట్టేసాయి. అంటే సమస్త శక్తి ఎక్కడ నిలబడిపోయిందంటే ఆ గోళ్లలో నిలబడిపోయింది. అంటే సాధారణంగా గోటితో ఏం చేయగలడంటే గీరగలడంటాం. కానీ హిరణ్యకశిపుడి లాంటి ఒక గొప్ప రాక్షసుడి గుండెలు పగలకొట్టి ప్రాణములు తీసేయడానికి శక్తినంతటినీ గోళ్లల్లోకి ప్రవేశపెట్టగలిగాడు. అంత గొప్ప అవతారం, అంత గొప్ప తత్వావిష్కరణ చేసిన అవతారం, అంత గొప్పగా వ్యాపకత్వాన్ని నిరూపించిన అవతారం యోగ నరసింహుడై ఉంటాడు. ఇక్కడ యోగమునందున్నాడంటే అంత ఆలోచనతో ఉన్నవాడు, అంత ప్రశాంతంగా ఉన్నవాడు. లేకపోతే ఇద్దరి మాట నిలబెట్టి మరీ సంహరించాడు. హిరణ్యకశిపుడి, ఇటు ప్రహ్లాదుడి మాట, అటు బ్రహ్మగారి మాట. అలా వచ్చినటువంటి నరసింహావతారం యొక్క పేరుందేది మంత్రమయ్యా. నువ్వు అది మననం చేస్తే చాలు నిన్ను కాపాడేస్తుంది.